మీలో ఎంతమందికి తెలుసు స్వతంత్ర సమరయోధుడు ఆంగ్లేయుల పాలిట పెద్ద పులి అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టింది ఈ రోజేనని? అవును, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న భారతదేశంలోని ఒడిశాలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. తండ్రి జానకీనాథ్ బోస్ పెద్ద లాయర్, గొప్ప జాతీయవాది, బెంగాల్ శాసన మండలికి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభావతి బోస్. బోస్ విద్యాభ్యాసం అంతా ఒడిశాలోని కటక్లోనే కొనసాగింది. 1920లో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో 4వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలగి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనారంభించాడు. బోస్ 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసవాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాటు కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయంతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా యూత్ లీగ్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. ఈయనను ఆంగ్లేయులు దాదాపు 11 సార్లు కారాగారంలో నిర్బంధించారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయడానికి బోసు దీన్ని ఒక సువర్ణ అవకాశంగా భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో పర్యటించాడు. అనధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు అని ఒక పుకార్ని సృష్టించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన మరణం ఇప్పటికీ అంత చిక్కని మిస్టరీని. ఇలాంటి గొప్ప స్వతంత్ర సమరయోధుడిని ఒక్కసారి తలుచుకుంటే తప్పేం కాదు.